తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటీవల ప్రియుడు మోజులో పడి భర్తలను హతమారుస్తున్నటువంటి ఘటనలు ట్రెండింగ్ అవుతున్నాయి. అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా ఆరూరు సమీపంలోని కిరై పట్టైనటువంటి గ్రామంలో అతి దారుణంగా చంపాలని స్కెచ్ వేసింది ఒక భార్య. ప్రియుడితో కలిసి ఈ ఒక ఘటనకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే కీరైపట్టి గ్రామంలో ఉంటున్నటువంటి రసూల్ అమ్మూబి అంటే వీళ్ళిద్దరికీ దాదాపు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఒక కొడుకు కూతురు కూడా ఉన్నాడు. స్థానికంగా రసూల్ ఒక కంపెనీలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విధుల నిమిత్తం బయటికి వెళ్తున్నటువంటి రసూలు ఇదే అనువుగా చూసుకున్నటువంటి అమ్మూబి స్థానికంగా ఒక సెలూన్ షాప్లో పనిచేస్తున్నటువంటి లోకేశ్వరన్ అనేటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునింది. అయితే వీళ్ళ సంబంధం కాస్త భర్తకి తెలియడం, అదే తరహాలోనే వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని భర్త ఒకానొక సందర్భంలో చూడడంతో ఒకానొక సందర్భంలో కుటుంబంలో కలహాలు రేగాయి. దీంతో మరోసారి అమ్మూబికి కుటుంబ సభ్యులు నచ్చచెప్పి అదే రకంగానే లోకేశ్వరన్ను భయపెట్టి ఆ ఒక్క కాపురానికి పంపించినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ వాళ్ళిద్దరూ అదే అనువుగా చూసుకొని తరచూ కలవడము, వాట్సాప్ చాటింగ్లు చేసుకోవడము, భర్త ఇంట్లో లేనటువంటి సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తున్నటువంటి సందర్భంగా భర్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఇక లోకేశ్వరంతోనే ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అమ్మూబి భర్త హత్యకు ప్లాన్ వేసింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఇక తన ప్రియుడితోనే జీవనం సాగించాలనేటువంటి ఒక దురుద్దేశంతో భర్తను చంపడానికి లోకేశ్వరంతో కలిసి స్కెచ్ వేసింది అమ్మూబి. అయితే లోకేశ్వరను స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో సంప్రదించి అసలు ఒక వ్యక్తిని ఎలా చంపాలో తెలుసుకొని ఒక విషపు మాత్రలు కొని అమ్మూబికి ఇచ్చాడు. అయితే అతను ఉన్నటువంటి సమయంలో ఆ ఒక్క మాత్రలను తినేటువంటి ఆహారంలో కావచ్చు, అంటే తాగేటువంటి జ్యూస్లో కలిపి ఇవ్వు అనేటువంటి విషయాన్ని అమ్మూబికి చెప్పాడు. కాకపోతే ఆదివారం కావడంతోనే రసూల్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతున్నటువంటి సమయంలో అమ్మూబి నిన్న 11 గంటల సమయంలో దానిమ్మ రసం ఒకటి కలిపి దాంట్లో ఆ ఒక విషపు మాత్ర వేసి ఇచ్చింది. అయితే అతను తాగిన వెంటనే అది కొద్దిగా చేదుగా ఉండడము, దీంతో తనకు వద్దు అని చెప్పి మళ్ళీ తిరిగి అమ్మూబికే ఇచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఈ ఒక్క అమ్మూబి లోకేశ్వర్ని సంప్రదించింది. చాటింగ్ చేస్తూనే ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఆయన తినేటువంటి సాంబార్లో ఈ ఒక్క విషపు మాత్ర కలిపి ఇవ్వు, దీంతో ఆయన ఆ ఆహారం తిన్న వెంటనే కూడా వాంతులు అవుతాయి, ఆ తర్వాత ఒకసారిగా పడిపోతాడు, చనిపోతాడు అనేటువంటి విషయాన్ని వాట్సాప్ చాటింగ్ ద్వారా చెప్తున్నటువంటి విషయాలు మనకి వాయిస్ రికార్డు కూడా ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. మనం ఆ ఒక వాయిస్ రికార్డులో కూడా వినొచ్చు. నేను ఇచ్చినటువంటి మాత్ర జ్యూస్లో కలిపివు, ఒకవేళ ఆ జ్యూస్ పని చేయకపోతే ఆ తర్వాత సాంబార్లో కలిపించిన వెంటనే అతను చనిపోతాడనేటువంటి విషయాన్ని ఒక లోకేశ్వరన్ అమ్మూబికి చెప్తున్నటువంటి వాట్సాప్ చాటింగ్తో పాటు వాయిస్ చాటింగ్ కూడా మనకి అందుబాటులో ఉంది. దాన్ని కూడా మనం వింటూనే ఉన్నాం. இதுல மாத்திரை காலை நுணுக்கி போட்டேன். அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது. குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நின்றுச்சு. அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதுல மாத்திரை காலை நுணுக்கி போட்டேன். அது இருந்தாலும் திப்பி திப்பியே தெரியுது. குடிக்கும் போது தெரிஞ்சிடல, அதனால வடிகட்டி போட்டு இது பண்ணிக்க. அதை நல்லா மிக்ஸ் பண்ணி தாண்டா ஊற்றல, மாதுளை ஜூஸில் மிக்ஸ் பண்ணல, அதை அவன் குடிக்க மாட்டேன்றான். அந்த மருந்து போய் அந்த ஜூஸில் அடியில் நின்றுச்சு. அந்த அடியில் இருந்த மருந்தோட கொஞ்சமாக எடுத்து வச்சிருக்கேன். இதுல மாத்திரை காலை நுணுக்கி போட்டேன். సో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ తర్వాత సాంబార్లో కలిపించినటువంటి వెంటనే ఒకసారిగా వాంతులు విరోచనలు అయ్యి అతను
స్రోతప్పి పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తారు. అక్కడ యాక్టింగ్ అనేది అమూబీ చేస్తూ వచ్చింది. సో ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకి కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంత అనుమానం రావడంతోనే అసలు లోకేశ్వరన్కి అమూబీకి ఉన్నటువంటి సంబంధం నేపథ్యంలోనే ఆ ఒక్క పరిసర ప్రాంతాల్లో అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క ఇష్యూని బయటకు తీసుకొని వచ్చారు. కంప్లీట్గా లోకేశ్వరన్ అమూబీ కలిసి ఈ ఒక్క విషపు మాత్రలు ఇచ్చినట్టుగా అయితే ఫైనల్గా గుర్తించారు. ఎందుకంటే వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేదంటే వాయిస్ రికార్డింగ్లా బయటపడడంతో కంప్లీట్గా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రసూల్ని సేలం హాస్పిటల్కి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ వాయిస్ చాటింగ్ మనం చూడొచ్చు. చాలా క్రూరంగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు. భర్తను ఏ రకంగా చంపాలో ఆమె ప్రియుడిని అడిగి తెలుసుకోవడం, ప్రియుడు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, మొదటగా దానిమ్మ రసంలో ఆ ఒక్క విషపు మాత్రలు కల్పించడము, అది వర్కౌట్ అవ్వకపోవడంతో సాంబార్లో ఈ ఒక విషపు మాత్రలు కలిపి అతను హతమార్చినటువంటి ఘటన నిజంగా ఒకంత భావోద్వేగానికి గురి చేస్తోంది. అసలు భర్త చేసినటువంటి తప్పేంటి? ఇద్దరు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. కష్టపడి భార్యను కూడా సాకుతున్నటువంటి సందర్భంగా దురుద్దేశంతో ప్రియుడితో మోజులో పడినటువంటి భార్య ఈ రకంగా భర్తను అతి దారుణంగా చంపడానికి స్కెచ్ వేసిందంటే ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నారో ఆలోచించవచ్చు. ఇలాంటివి ప్రస్తుతం ట్రెండింగ్గా మారుతోంది. ప్రతి చోట కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడడం, దాంట్లో ప్రియుడు లేకపోతే ఇల్లీగల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉండడము, దాని తర్వాత భర్తను హతమారుస్తున్నటువంటి ఘటనలు అనేకం అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ధర్మపురి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలోనే అమ్మూబీతో పాటు ఆమె ప్రియుడు లోకేశ్వరన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దాంతోపాటు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఈ ఒక వ్యవహారానికి సంబంధించి ఏదైతే అమూబీ కుటుంబ సభ్యులు కూడా కొంత సహకారం అందిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు దానిపైన కూడా పోలీసులు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి రసూల్కి సంబంధించినటువంటి బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, తమిళనాడు పోలీసులు ఎలాంటి సిచ్యువేషన్ని బయట పెట్టబోతున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారో చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు.